హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీసీ ఎడ్యుకేషన్. కాకతీయ యూనివర్సిటీ నుంచి తాజాగా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సిక్స్త్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన వివరాలు క్లియర్గా చూసుకుందాము. సో నేను డిస్ప్లే పైన కనిపిస్తుంది, ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు అయితే చూడండి. ఇట్ ఈస్ hereby notified for information to all the eligible second and fourth sixth semester regular and backlog candidates of BA, BBA, BCom, BSc, B vocational and BAL, BCA courses of this university. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీ అనేది విడుదలైతే అవడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ ఫీ అనేది వితౌట్ లేట్ ఫీ అనేది మనకు June 3 వరకు అయితే ఉంది. June 3 వరకు అయితే ఎటువంటి ఫైన్ లేకుండా మీరు ఎగ్జామ్ ఫీ కట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు. విత్ ఏ లేట్ ఫీ 50 రూపీస్ అనగా 50 రూపాయల ఫైన్తో June 7 వరకు అయితే మీకు ఫీ కట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జూన్ జూలైలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ మీకు ఇవ్వడం అయితే జరిగింది. జూన్ లేదా జూలైలో ఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది, 22 అనమాట. సో మనకు జూన్ ఎండింగ్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ వైజ్గా మీకు ఫీ వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. BA జనరల్ అలాగే బీకామ్ జనరల్ రెగ్యులర్కి సంబంధించినటువంటి ఫీ చూసుకున్నట్టయితే సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి 650 రూపీస్ అయితే ఉంది. సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి 650, అలాగే సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి 650 ప్లస్ 300, 650 ప్లస్ 300. సో 300 ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి. అదేంటంటే కన్సల్టేటెడ్ మెమో అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఈ ఛార్జెస్ అన్ని కలిపి మీకు సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకైతే ఎక్స్ట్రా అయితే ఫీ అయితే ఇవ్వడం అయితే జరిగింది, 650 ప్లస్ 300. ఇది BA జనరల్ మరియు బీకామ్ జనరల్ రెగ్యులర్కి సంబంధించినటువంటిది. తర్వాత బ్యాక్లాగ్స్కి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్స్ 3 పేపర్స్ మోర్ దెన్ 3 పేపర్లు లేదా 3 పేపర్ల కన్నా ఎక్కువ ఉంటే 550 సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి 550 అయితే ఉంది. అలాగే బ్యాక్లాగ్స్ అందులోనే మళ్ళీ 2 పేపర్స్ ఉన్న వాళ్ళకు 450, సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు 450, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి కూడా యాషెస్ 450 ఉంది. తర్వాత BA లాంగ్వేజ్, తర్వాత BBA, తర్వాత బీకామ్ కంప్యూటర్స్, తర్వాత BSc కంప్యూటర్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ ఫీ చూసుకున్నట్టయితే సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి రెగ్యులర్ ఫీ చూసుకున్నట్టయితే 750 ఉంది. సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి 750 ప్లస్ 300. తర్వాత బ్యాక్లాగ్స్ చూసుకున్నట్టయితే 3 పేపర్స్ మోర్ దాన్ ఉన్న వాళ్ళకు 650, సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి 650, అలాగే యాస్టీస్ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి కూడా 650. అప్ టు 2 పేపర్స్ ఉన్న వాళ్ళకు 550, ఫోర్త్ అండ్ సెకండ్ వాళ్ళకి 550, యాస్టీస్ మరియు సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి కూడా 550 ఉంది. తర్వాత BAL వితౌట్ ప్రాక్టికల్ రెగ్యులర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి 650 అయితే ఉంది. సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు 650 ప్లస్ 300. బ్యాక్లాగ్స్ చూసుకున్నట్టయితే 3 ఆర్ మోర్ దాన్ పేపర్స్ ఉన్న వాళ్ళకు 550, సెకండ్ ఫోర్త్ వాళ్ళకు 550, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు 550 ఉంది. అలాగే 2 పేపర్స్ ఉన్న వాళ్ళు 450, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు 450. తర్వాత BAL విత్ ప్రాక్టికల్స్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి ఫీ చూసుకున్నట్టయితే 750 ఉంది. సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు 750 ప్లస్ 300. తర్వాత 3 పేపర్స్ మోర్ దెన్ పేపర్స్ ఉన్నవారు 650, సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు 650, 2 పేపర్స్ ఉన్న వాళ్ళకు 550, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు కూడా 550 సేమ్ ఉందన్నమాట. తర్వాత BCA రెగ్యులర్ సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి, అలాగే సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి ఫీ చూసుకుందాం. BCA రెగ్యులర్ వాళ్ళకి 1050, సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి 1050, అలాగే సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి 1050 ప్లస్ 300.
తర్వాత బ్యాక్లాగ్స్ 3 పేపర్స్ లేదా మోర్ దెన్ ఉన్న వారికి 950, సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు 950, యాజ్ ఈజ్ మరియు సేమ్ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు కూడా 950, అప్ టు 2 పేపర్స్ ఉన్న వాళ్ళకు సెకండ్ అండ్ ఫోర్త్ వాళ్ళకు 650, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు 650. తర్వాత బీఏ, బీఎల్, బీబీఏ, తర్వాత బీకామ్, తర్వాత బీసీఏ వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కూడా ఇచ్చారు. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ అనేది ఫర్ ఈచ్ పేపర్కి 300, సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి 300, అలాగే సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి కూడా 300 ఇవ్వడం అయితే జరిగింది. బీఏ, బీఎల్, బీబీఏ, బీకామ్, బీసీఏ సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ రాసుకునే వారికి అవకాశం అయితే ఇచ్చారు. సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి, సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి 300 ఈచ్ పేపర్, ఒక పేపర్కి 300 అనమాట. ఇదన్నమాట ఇంప్రూవ్మెంట్ సంబంధించి. తర్వాత లాస్ట్లో మీకు చివరిలో కనిపిస్తుంది కదా, చివరిలో బీకామ్, తర్వాత బీ వొకేషనల్ రెగ్యులర్కి సంబంధించినటువంటి ఓన్లీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఇది ఓన్లీ బీకామ్, తర్వాత బీ వొకేషనల్ వాళ్ళకు రెగ్యులర్కి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ ఫీ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ సంబంధించి 1360, 1360 రూపాయలు. సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి కోర్స్ వైజ్గా, సెమిస్టర్ వైజ్గా మీకు ఫీ ఎంత ఉందో అనేది క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ మరియు ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ జూన్, జూలై 2022కి సంబంధించినటువంటిది. ఈ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే విడుదల కూడా జరిగింది. అలాగే ఫస్ట్ అండ్ థర్డ్ ఫిఫ్త్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇంకా చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది కాబట్టి ఈరోజు వెడ్నెస్డే అనగా రేపు థర్స్డే, ఎల్లుండి ఫ్రైడే, సాటర్డే. సో మనకి ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు రిజల్ట్స్ అయితే త్వరగానే రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ సెకండ్ అండ్ ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ సంబంధించి ఎగ్జామ్ ఫీ వచ్చింది కాబట్టి మనకు వీలైనంత త్వరగా ఈ ఎగ్జామ్స్, ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఫిఫ్త్కి సంబంధించిన రిజల్ట్స్ ఈ వీక్లో మనకు రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ విడుదల అయింది కాబట్టి, ఎగ్జామ్ ఫీ వచ్చింది కాబట్టి. సో మనకి ఈ వీక్లో రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఈ వీక్లో వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసేస్తాను. కేయూకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఇస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి మీకు కింద నోటీస్ చేయడం అయితే జరిగింది. ఈ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు అడిషనల్గా 300 ఛార్జెస్ అయితే పడుతున్నాయి. ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సిక్స్త్ సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో అనేది వస్తుంది. తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఛార్జెస్ అన్నీ కలిపి మీకు సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన ఫీ అయితే ఉంది కాబట్టి ఎక్స్ట్రా 300 ఛార్జెస్ అయితే మీకు పడుతున్నాయి కాబట్టి ఇదనమాట. సో ఈ ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ ఇంకోటి మీకు కింద కనిపిస్తుంది. సో ద డేట్ ఆఫ్ ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెకండ్ అండ్ ఫోర్త్, సిక్స్త్ సంబంధించినటువంటి ఇంటర్నల్ అలాగే థియరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ టైం టేబుల్ విల్ బీ నోటిఫైడ్ ఇన్ డ్యూ. సో మనకు త్వరలో అయితే ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటిది అలాగే థియరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్ విడుదల చేసామని చెప్పేసి కింద ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదే అన్నమాట. మరొకసారి చెప్తున్నాను, వితౌట్ లేట్ ఫీ వచ్చేసి జూన్ 3 వరకు అయితే ఉంది. జూన్ 3 వరకు అయితే మీకు ఎటువంటి ఫైన్ లేకుండా మీరు ఎగ్జామ్ ఫీ అయితే కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. విత్ ఏ లేట్ ఫీ 50 రూపీస్ ఫైన్తో జూన్ 7 వరకు అయితే ఉంది. జూన్ 7 తర్వాత మీరు కట్టుకునే అవకాశం అయితే ఉండదు. జూన్ 7 లోపే కట్టుకోవాలని చెప్పేసి మీకు కింద కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జూన్ 7 లోపే ఉంది. విత్ ఏ లేట్ ఫీ జూన్ 7 వరకు అయితే ఉంది. 50 రూపీస్తో ఫైన్తోనే 7 వరకు అయితే అవకాశం అయితే ఉంది. సో వితౌట్ లేట్ ఫీ 3 వరకు అయితే ఉంది. విత్ ఏ లేట్ ఫీ 50 రూపీస్ ఫైన్తో 7 వరకు అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సెకండ్ అండ్ ఫోర్త్, సిక్స్త్కి సంబంధించిన రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉన్న కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.